మానవులో వ్యత్యాసం లేకుండా సమతుల్యంగా ఉండాలి అంటే ఆరోగ్యంగా ఉన్నవారు అనారోగ్యంతో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణాలు నిలబెట్టాలని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు జోనల్ మేనేజర్ సోమశేఖర్ పేర్కొన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ద్వితీయ రక్తదాన వార్షికోత్సవాలు కడప నగరంలోని భోగ పార్వతమ్మ రక్తదాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆరోగ్యవంతులు ముందుకొచ్చి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని కోరారు. సహజంగా ప్రకృతిలో కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. అది ప్రకృతి నియమము. అంటే కొన్ని చోట్ల వర్షాలు బాగా పడతాయి, కొన్ని చోట్ల వర్షాలు బాగా పడవు, కొన్ని చోట్ల పంటలు బాగా పండుతాయి, కొన్ని చోట్ల పండవు. అదేవిధంగా మనుషుల్లో కూడా ప్రకృతి వ్యత్యాసాన్ని సృష్టించింది. కొందరికి ఆరోగ్యం బాగుంటుంది, కొందరికి ఆరోగ్యం బాగుంటుంది. కొందరికి సామాజికంగా ఉన్నత స్థాయిలో ఉంటారు, కొందరు తక్కువ స్థాయిలో ఉంటారు. కొందరికి జ్ఞానం ఎక్కువ ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది. సో ఈ వ్యత్యాసాన్ని సమతౌల్యం చెయ్యాలి అంటే ఆరోగ్యంగా ఉండేవాడు ఆరోగ్యం లేని వాళ్ళకి దానం చేయాలి. అది అవయవదానం కావచ్చు, రక్తదానం కావచ్చు. ఈ రక్తదానం అనేది మనకు ఆరోగ్యవంతుడైతే ఇంకొకరికి ప్రాణం నిలబెట్టిన వాళ్ళం అవుతాం. రక్తదానం ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుంది. కాబట్టి ఈ సమతౌల్యాన్ని పాటించడానికి ఆరోగ్యవంతులందరూ కూడా ముందుకొచ్చి తమ వంతు బాధ్యతగా రక్తదానం చేసినట్లయితే అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి అది ప్రాణదానంతో సమానం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యవంతులందరూ కూడా, నేను ఇప్పటికి 25 సార్లు రక్తదానం చేశాను కాబట్టి కొంచెం చెప్పగలుగుతున్నాను. అందరూ కూడా ఆరోగ్యవంతులందరూ కూడా రక్తదానం చేస్తే అనారోగ్యవంతులను కూడా ఆరోగ్యవంతులతో సమానంగా తీసుకొని వచ్చి సమతౌల్యం పాటించవచ్చు. అది ప్రకృతి మనకు చెప్తోంది. దాన్ని గ్రహించి ప్రతి ఒక్కళ్ళు రక్తదానం చేయాలని ఇటువంటి మంచి కార్యక్రమాన్ని వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఇంతకుముందు కూడా గతంలో ఎన్నోసార్లు వాళ్ళు ఈ సంస్థను స్థాపించి 2 ఏళ్ళు అయింది ఈశ్వరెడ్డి గారు. ఈ 2 ఏళ్లలో మేము కూడా ఎన్నోసార్లు చేశాము. మా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు తరఫున కూడా రక్తదానం చేసిన ప్రతిసారి కూడా వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఎంతోమందిని రక్తదానం చేయించడానికి ప్రోత్సహించింది. వాళ్ళందరికీ కూడా ఈరోజు చేస్తున్నటువంటి రక్తదాతలకు కూడా మా అందరి తరఫున నమస్కారాలు. ఈ యజ్ఞం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే. మా శిష్యుడు ఈశ్వరెడ్డి నేతృత్వంలో వెంకటలక్ష్మి ఫౌండేషన్ స్థాపించి ఎంతోమంది ఆపదలో ఉన్న వారికి రక్తదానాన్ని ప్రసాదించి ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టినటువంటి గొప్ప వ్యక్తిగా ఈశ్వరెడ్డి ఈరోజు మన ముందుకు వచ్చారు. అలాంటి వ్యక్తులు ఈ సమాజానికి చాలా అవసరం. సంస్థలు స్థాపించడమే కాదు, ఆ సంస్థల వల్ల ప్రజలకు ఎంతమంది ఉపయోగపడుతున్నామో అన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి కార్యక్రమం, రక్తదానమే ప్రధానము, రక్తదానం వల్ల ఎన్నో ప్రాణాలను నిలబెట్టవచ్చు. ఆపదలో ఉన్నవానికి రక్తదానం మించిన దానం ఇంకోటి కనపడదు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తదానాన్ని శక్తి ఉన్నంత వరకు మనం ఎంతవరకు ఇవ్వగలమో అంతవరకు ఇచ్చేదానికి మనం ప్రయత్నించాలి. ఇప్పుడే మన ఏఎస్బీజీపీ జనరల్ మేనేజర్ గారు చెప్పారు 20 సార్లకు పైగా ఇచ్చానని. చూడండి, ఆరోగ్యవంతులు ఎన్నిసార్లు అయినా ఇచ్చేదానికి అవకాశం ఉంది. మన రక్తం ఇచ్చేదానికి పాజిబిలిటీ ఉంటేనే తీసుకుంటారు, లేకపోతే వాళ్ళు తీసుకోవడానికి కూడా సుముఖంగా ఉండరు. కాబట్టి మనము ఎంతమంది దాతలు వీలైతే అంతమంది దాతలు వచ్చి ఎంతమంది ఆపదలో ఉన్న వాళ్లకు మనం అందించే చేయూతనివ్వాలని కోరుకుంటూ ఈ వెంకటలక్ష్మి ఫౌండేషన్ తరఫున ఈశ్వరెడ్డి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ముందుకు తీసుకొని పోయి కడప జిల్లాలో రక్త దానము లేదా రక్తము లేకుండా చనిపోయినాడు అనే పరిస్థితి లేకుండా చూడాలని హృదయపూర్వకంగా ఆయన కోరుకుంటూ రక్తదాతలందరికీ కూడా ముందు మీరు మీ సహకారాన్ని అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి 2 ఏళ్ళైన సందర్భంగా ముందుగా ఆ చారిటబుల్ ట్రస్ట్ యొక్క అధినేత ఈశ్వరెడ్డి గారికి నా శుభాకాంక్షలు. ఈ రోజున వారు ఈ రక్తదాన వారోత్సవాల్లో భాగంగా ఇక్కడ మన భోగా పార్వతమ్మ బ్లడ్ బ్యాంక్లో రక్తదానం కార్యక్రమం జరుపుతున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పెద్దలు చెప్పినట్టుగా రకరకాల కారణాల వల్ల, యాక్సిడెంట్ల వల్ల కావచ్చు, రకరకాల సర్జరీల వల్ల కావచ్చు, ఎంతోమందికి రక్తం అవసరం ఉన్నప్పటికీ కావాల్సినంత స్థాయిలో రక్తదాతలు ఇప్పటికీ ఇంకా రక్తం లభించట్లేదు అనేసి మనం రకరకాల వాట్సాప్ మెసేజ్ల ద్వారా కానీ రకరకాల పేపర్లు స్టేట్మెంట్లో కానీ చూడడం జరుగుతుంది. సో ఈ కొరత భవిష్యత్తులో రాకుండా ఉండాలని ఇంకా ఇట్లాంటి శిబిరాలు జరపాలని మన ఈ ట్రస్ట్ వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. సమస్త సేవలు అన్నీ కలిపి గత ఈ నెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ప్రతి చోట్ల సమస్త సేవలన్నీ కూడా బ్లడ్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. అలాగే మా వంతు సహాయం కూడా ఈరోజు భోగా పర్వతమ్మ బ్లడ్ క్యాంపులు కూడా ఈరోజు 14వ తేదీ ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్లడ్ క్యాంపులు ఇవ్వాలంటే ఇప్పటికే మేము ఇస్తూ ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ బ్లడ్ క్యాంపులన్నీ కూడా వార్షికోత్సవాలు ఎక్కడెక్కడ ట్రస్ట్లోనే ఈ జిల్లా వ్యాప్తంగా ఇక్కడ గ్రామాల్లో ప్రతి మండలంలో కూడా బ్లడ్ క్యాంపులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా ట్రస్ట్ మెంబర్లు అందరి గురించి కూడా ఈరోజు భోగా పర్వతమ్మకు